సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇవాళ మనం బంగ్లాదేశ్లో జరుగుతున్న కార్యక్రమాలు చూస్తూ ఉంటే విద్వేషం, బంగ్లాదేశ్కి స్వతంత్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి విగ్రహాలని పడగొట్టడం, తొలగించడం, ఆ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన కుటుంబానికి సంబంధించిన మహిళ అధ్యక్షురాలుగా ఉంటే ఆవిడ్ని ఆ దేశం నుంచి తరివేయడం, ఇటువంటి ఒక ఆలోచనలు, ఒక విధానాలు ఇవన్నీ కూడా ఎక్కడో బంగ్లాదేశ్లో కాదు, మన ఆంధ్రప్రదేశ్లో కూడా మనం చూస్తున్నాం. కొత్తగా ఎన్నికైన పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఏ రకంగా అమలు చేస్తుందో, మనకి రాజ్యాంగాన్ని రాసింది అంబేద్కర్ గారు అయితే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మనం అందరం ఫాలో అవుతుంటే ఇవాళ మన రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మనం చూస్తున్నాం. బంగ్లాదేశ్లో జరుగుతుందానికి ఇక్కడ జరుగుతుందానికి పెద్ద తేడా ఏం లేదు. జాగ్రత్తగా గమనించండి. ఎవరినో విమర్శించాలని దురుద్దేశంతో మాట్లాడుతుంది కాదు. సత్యమేవ జయితే అని ఏదైతే శాసనసభలో కానీ ఈ దేశానికి అన్నిటికీ కూడా మార్గమైందో, సత్యం వేరు ఎప్పుడు కూడా ఒకటే రకంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఏ కాలంలో అయినా కూడా సత్యం అనేది మారదు. ధర్మం మారుతూ ఉంటుంది. కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ధర్మాన్ని మారుతుందేమో కానీ సత్యం అనేది ఎప్పటికీ కూడా సత్యమే. సత్యమేవే జయితే అని గాంధీ గారు బొమ్మ పెట్టుకుని అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ మనం సత్యమేవ జయితే అని ఎక్కడైనా కూడా తప్పు చేస్తామేమో అని చెప్పి అక్కడ పెట్టడం జరుగుతుంది. కానీ ఇవాళ బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిస్థితులు కానీ, మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిస్థితులు కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు నిజం నిద్రలేసేసరికి అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని చెప్పి, ఇలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కానీ, లేకపోతే అబద్ధ హామీలు కానీ ఇటువంటివన్నీ ఇచ్చి ప్రజలను మోసం చేశారు. అంటే మోసం అనేదే ఇవాళ, హింస అనేదే ఇవాళ ఆదర్శంగా తీసుకుని కొన్ని పార్టీలు, కొన్ని రాజకీయ నాయకులు వెళుతున్నారు. మనం ఈ రోజున కావాల్సింది భారతదేశానికి పరిస్థితులన్నీ చూసిన తర్వాత స్వచ్ఛ భారత్ అనేది మనుషుల్లో రావాలి, మనసుల్లో రావాలి. సత్యమేవ జయితే అనేది కొనసాగాలి. దానికోసం మళ్ళీ అందరూ కూడా మరో స్వతంత్ర పోరాటాన్ని సత్యం కోసం సత్యమేవ జయితే అని నినదించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ స్వతంత్ర వేడుకల సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. కంప్యూటర్లో మొబైల్కి సంబంధించిన ఇవన్నీ తీసుకొచ్చారు. ఇవాళ భారతదేశం ఇవాళ ఈ విధంగా ఉంది అంటే పూర్వం పెద్దల అనుభవం, వాళ్ళ ఆలోచన, వారి పరిపాలన. అలాగే ముందు కూడా మనందరూ కూడా ఒక్కటే, ప్రాంతీయులకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా. ఈ కుల మతాలు ఇవాళ మనల్ని మళ్ళీ చేసే దేశాన్ని నష్టం చేసే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి వాళ్ళని జారనివ్వకుండా మనందరం భారతీయులు అని, మన రక్తంలో, మన గుండెల్లో ప్రజలు భారతదేశానికి సంబంధించిన అందరూ ఆలోచన అందరూ తెచ్చుకోవాలని ఈ ఆగస్టు 15 సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ గడ్డ చాలా పవిత్రమైనటువంటిది. అల్లూరి సీతారామరాజు గారే కాకుండా మిగతా వాళ్ళు కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ గా ఇక్కడ అనేక ప్రాణత్యాగాలు చేసినటువంటి వ్యక్తులు, ఈ గడ్డమే పుట్టినటువంటి వ్యక్తులు ఇవాళ మనం ఇక్కడ కలవటం అనేది చాలా సంతోషం. ఎందుకంటే అహింసా పద్ధతిలో మనకే స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహానుభావులు గాంధీ గారు కానీ, అటువంటి గోఖలే గారు, సుభాష్ చంద్రబోస్, ఆయన వీరుడిగా ఆయన వచ్చి రకరకాలుగా మన దేశాన్ని మనం కాపాడి మనందరూ వాక్ స్వాతంత్రం ఇచ్చారు. వాక్ స్వాతంత్రం బట్టి మనం సద్వినియోగం చేసుకోవాలి. నా దృష్టిలో వాక్ స్వాతంత్రం కొద్ది దుర్వినియోగం జరుగుతుంది అనే బాధ కూడా నాకు ఉంటుంది. మతాలకి, కులాలకి అతీతంగా, ప్రాంతీయ తత్వాలకు అతీతంగా మనం బతకవలసిన అవసరం ఉంది. ఆ మహానుభావులు ఇచ్చిన త్యాగానికి మనం చేసేది ఏంటంటే వాళ్ళు కోరుకున్నటువంటి ప్రజలుగా మనం ఉండి వాళ్ళ యొక్క ఆత్మ శాంతించాలంటే మనందరం కలిసిమెలిసి ఉండాలి. ఏ ఎలక్షన్లు ఉన్నాయనుకోండి, ఎలక్షన్ అయిన అనంతరం కూడా రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పని చేసుకునే వాతావరణం రావాలి. ఇటువంటి దానికోసం ఆ మహానుభావులు మనకి బ్రిటిష్ వాళ్ళని కాదని చెప్పి మనకు అప్పచెప్పినటువంటి